నమస్తే సాబ్. జడేజా హియర్. పార్టీ వచ్చి రెడీగా ఉన్నారు సార్. వెరీ గుడ్. వాళ్ళని హైవే బ్రిడ్జ్ దగ్గర తీసుకురా, నేను అక్కడికి వస్తాను. ఎస్ సార్. ఎస్, డీసీపీ అలెగ్జాండర్ స్పీకింగ్. మాఫ్ కీజియే అలెగ్జాండర్ జీ, మీలాంటి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ దేశాన్ని గురించి శాంతి భద్రతల గురించి ఆలోచించకుండా తెల్లారి కట్టే లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నారా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? అరే సాబ్, ఒక్కసారి మీరు ఇంట్లోంచి కాస్త బయటికి రండి, దేశం ఎలాగుందో మీకే తెలుస్తుంది. కాళ్ళు కొట్టే వినపడలేదా? చెవిట్టాను కొడక, అడ్డాలేవే. Catch him. మీర్జా కాసిం, మీర్జా కాసిం, మీర్జా కాసిం. యువర్ ఆనర్, స్విట్జర్లాండ్ లో ఉన్న గ్లోబల్ టెక్నాలజీ అనే మల్టీనేషనల్ కంపెనీకి అనుబంధ సంస్థగా ఉన్న హిమాలయన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు హత్య చేయబడ్డ విక్రమ్ జడేజా. కంపెనీ అకౌంట్ లో ఉన్న కొన్ని కోట్ల రూపాయలు డ్రా చేసి మాఫియా ముఠాలకు అందజేస్తున్నాడని పోలీసులకు తెలిసి వాళ్ళతన్ని పట్టుకునేలోగా హత్య చేయబడ్డారని ప్రాసిక్యూషన్ వారి అభియోగం. మిస్టర్ డీసీపీ, డబ్బు చేతులు మారుతోందన్న విషయం మీకెవరో ఫోన్ చేసి చెప్పారన్నారు. బట్ దట్ కెనాట్ బి ఎ ప్రూఫ్. ఒక నేరస్తు నదిలో దూకి చనిపోయాడని చెప్పారు, కానీ ఇంతవరకు వాడి శవం కూడా మీకు దొరకలేదు. అది నిజమేగా? నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. విక్రమ్ జడేజా డబ్బు డ్రా చేశారని బ్యాంక్ రికార్డ్స్ లో ఉంది, కానీ ఆ డబ్బు హత్యాస్థానంలో పోలీసులకు దొరకలేదు. Am I right, Inspector? Yes. Please note the point. Come to your point, Mr. Chandrakant. Yes, Your Honor. నా క్లయింట్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నా రివాల్వర్ ఇది. ఇందులో ఉపయోగించిన బుల్లెట్లు, జడేజా శరీరంలోంచి తీసిన బుల్లెట్లు ఒకే బ్యాచ్ నంబర్స్ అని రుజువైందని ఆరోపణ. అది కరెక్టే కావచ్చు, కానీ మన దేశంలో ఇంతవరకు జరిగిన క్రిమినల్ కేసులన్నీ పరిశోధిస్తే ఇంత తెలివి తక్కువ కేసు ఎక్కడా లేదన్నది కోర్టు వారికి చెప్పాలని ఆశపడుతున్నాను. నా క్లయింట్ అయిన మీర్జా కాసిం తన జీవితంలో రివాల్వర్ని ఎప్పుడూ చూడలేదన్నది అక్షరాలా నిజం. ఎందువల్లంటే అతను పుట్టుకతోనే గుడ్డివాడు. యూ కెన్ సీ బై యువర్ సెల్ఫ్. అది నిరూపించే డాక్టర్ సర్టిఫికేట్స్ మీరు పరిశీలించండి. యువర్ ఆనర్, 100కి 100 పాళ్ళు అంధులని గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన నా క్లయింట్ వర్షం పడుతున్న రాత్రి వేళ ఒక మనిషికి కరెక్ట్గా గురిపెట్టి కాల్చాడంటే
దాన్ని సమర్థించడానికి ప్రయత్నించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంత తెలివైన అడ్వకేట్ అయినా సరే అతను పిచ్చివాడని నేను అంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ది ప్రాసిక్యూషన్ సైడ్? Yes, Your Honor. I have a point. Yes, Mr. Sarachandra, you can proceed. నా ప్రియమిత్రుడు అడ్వకేట్ చంద్రకాంత్ గారు ఇందాకటి నుంచి అమోఘమైన తన వాదనా పటిమతో నిరూపించాలని ప్రయత్నించింది రెండు విషయాలు. ఒకటి, హత్యా నేరం కింద అరెస్ట్ చేయబడ్డ ముద్దాయి 100% గుడ్డివాడని. అది నిర్ధారణ చేసి గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికెట్ ఆయన కోర్టుకి సబ్మిట్ చేశారు. పాయింట్ నంబర్ 2, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ శరత్ చంద్ర అంటే నేను ఒక మతిస్థిమితం లేని పిచ్చివాడిని అనే విషయం. అన్ఫార్చునేట్లీ he has not produced relevant documentary evidence. Am I right? I will help you, sir. Don't worry. Your Honor, with your permission, I would like to inspect the evidence first. Yes, proceed. Sharath, what are you doing? Nothing, Your Honor. I just want to prove that I am insane. పవిత్రమైన న్యాయస్థానంలో నుంచున్న ఈ అడ్వకేట్ శరత్ చంద్రకి మతిస్థిమితం లేదు, ఒక పిచ్చివాడు అని మీరు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఐఎమ్ ట్రైంగ్ ఫర్ దాట్. మిస్టర్ కాంత్, రాజకీయ నాయకుల మెప్పు కోసం మనసు చంపుకొని గవర్నమెంట్ డాక్టర్లకి ముడుపులిచ్చి సంపాదించి తీసుకొచ్చిన దొంగ సర్టిఫికెట్ కాదిది. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇష్యూడ్ బై ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. గుడ్ బై మిస్టర్ చంద్రకాంత్. గుడ్ బై ఫర్ ఎవర్. సీ యువర్ ఆనర్, ముద్దాయి నిజంగా గుడ్డివాడు కాదు, 100% హంతకుడని నిస్సందేహంగా రుజువైంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఐఎమ్ సారీ. సారీ ఫర్ ద ట్రబుల్ మిస్టర్ కాంత్. ఈ జేబు రుమాల్తో చెమట తుడుచుకోండి. కంగ్రాచులేషన్స్ అడ్వకేట్ శరత్ చంద్ర, నువ్వు నా రక్తం కళ చూసావు. ఎంతమంది రక్తం నువ్వు కళ్ళ చూసుంటావురా? ఆ బాధ ఏమిటో నువ్వు తెలుసుకోవాలిగా. మిర్జా కాసిం, నేను ఈ కేసు టేకప్ చేయడానికి ముందే నీ జాతకం కంప్లీట్ గా తెలుసుకున్నాను. బేష్, వెరీ గుడ్. నీకు అన్ని తెలుసు. నా రక్తపు విలువ ఏమిటో నీకు తెలియజేస్తాను. నా విరోధులెవరిని బతకనివ్వను, యాద్ రఖ్నా. నీలాంటి వీర ప్రతిజ్ఞ చేసేవాడికి నుదుట రక్త తిలకం కూడా ఉండాలి. కూల్ డౌన్ శరత్, ఇంత చిన్న విషయానికి బాధపడితే ఎలా? నో సార్, ఇది చిన్న విషయమేం కాదు. అమాయకులైన గిరిజన మహిళల మీద, మైనర్ బాలికల మీద లైంగిక అత్యాచారం జరిపే కామాంధుడికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేట్టు చెయ్యాలని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రయత్నిస్తుంటే, నేరస్తుడికి మగతనం లేదు, నపుంసకుడు అని గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పడే ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. ఎనీవే, ఐఎమ్ గివింగ్ ఇట్ అప్. ఈ రోజు నుంచి నేను ఒక మామూలు లాయర్గా బెంచ్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు న్యాయం కోసం, ధర్మం కోసం వాదిస్తాను. నా మనసుని, లక్ష్యాన్ని అర్థం చేసుకుని నా రాజీనామా స్వీకరించండి. చూడు శరత్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ.
నన్ను రమ్మన్నారట సార్. ఎస్ ఎస్ మాఫియా వర్గాల ద్వారా జరిగిన కొన్ని కోట్ల రూపాయల కుంభకోణాన్ని కనిపెట్టిన ఒక డిప్యూటీ కమిషనర్ మా జిల్లా వాడని తెలియగానే అభినందించడానికి రమ్మన్నాను. మై హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఒక విషయం నాకెంతవరకు అర్థం కాలేదు. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మార్చాలని ప్రయత్నించిన వాణ్ణి, ఒక హంతకుణ్ణి స్వయంగా నువ్వే కనిపెట్టావు. ఒకడు చచ్చాడు, ఇంకొకడికి శిక్ష పడింది. బట్ ఆ డబ్బు ఏమైందనేది ఇంకా తెలియలేదు. 200 కోట్ల రూపాయలు. ఆ డబ్బు నువ్వు ఎక్కడ దాచిపెట్టావు? ప్రతి చిన్న పార్టీ వాళ్ళకి ఏదో మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టి చిన్న చితక పార్టీలన్నిటినీ కూడగట్టుకుని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది, తెలుసుగా. ప్రతిపక్షాలకి ఛాన్స్ దొరికితే చాలు పడగొడతారు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని అసలే టెన్షన్తో మేం చచ్చిపోతున్నాం. ఈ కోట్లు ఏమయ్యాయో తేల్చకపోతే గవర్నమెంట్ ఇరకాటంలో పడుతుంది. అది చెప్పడానికే పిలిపించాను. అర్థమైందా? సార్, ఎరా జీవితం మీద విరక్తి పుట్టి చావాలని ఇంట్లోంచి బయలుదేరావా? నీ పేరేంటి? ఆనంద్, జూనియర్ అడ్వకేట్. నల్ల కోటేసుకుని నడి రోడ్లో కారాపేవేమిటి? ఎవరికైనా జామీన్ ఇవ్వడానికి వచ్చావా? దానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా సార్. ఓహో, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్తోనే వేళాకోళాలాడుతున్నావా? నిన్ను పోలీసుల గురించి నాకు తెలుసులేరా. కాపుసారా కాచే వాళ్ళ దగ్గర, బ్రోతల్ హౌసులు నడిపే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటారు కదరా మీ పోలీసులు. రేయ్, నా జాతకం బయట పెట్టావో? బయట పెడితే ఏం చేస్తావు? ఈ కుర్రాడ ముందు నా పరువు తీకు భాయ్. ఈ కమిషనర్ గారిది నాది ఒకే ఊరు. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. మేము కలిసి వస్తాం, నువ్వు వెళ్ళు. నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయి. లారా. ఏ రూపా, నీకేమైనా పిచ్చెక్కిందంటే? అవును, నాకు పిచ్చే. అందుకేగా మీరందరూ నన్ను ఇంట్లోంచి తరివేయాలని చూస్తున్నారు. తరివేయాలని చూస్తున్నావా? అన్నయ్య, అబద్ధం చెప్పుకు నాతో. నాకు పెళ్లి చేయాలని నువ్వు కూడా ఆలోచిస్తున్నావుగా. ఎవరు చెప్పారా నీతో? నీకంటే పెద్దవాడిని, పెళ్లి కావలసిన వాడిని, నా పెళ్లి కాకుండా నీ పెళ్లి గురించి ఆలోచిస్తానా? నిజంగానా? అయితే చెల్లాయ్, నీ మీదొట్టు. నిజంగా నాకు అలాంటి ఆలోచనే లేదు. ఒకవేళ మేము నీకు పెళ్లి చేయాలనుకున్నామే అనుకో, దానివల్ల నష్టమేముంది? నేను అప్పుడే పెళ్లి చేసుకోను. ఏంటి, అప్పుడే పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిణిగానే ఉంటుందట. నో, అది కాదు. ముందు నేను మంచి జర్నలిస్ట్ అని పేరు తెచ్చుకోవాలి. పెళ్లి చేసుకుంటే నష్టమే లేదుగా. కరెక్ట్. పెళ్ళైన తర్వాత నాకు స్వతంత్రం ఉండదు. స్వతంత్రం లేకపోతే జర్నలిస్టే ఏం లాభం లేదు. ఆ ప్రొఫెషన్ కావాల్సింది అదే కదన్నయ్యా? అది కూడా కరెక్ట్. ఫ్రీడమ్ లేకపోయినా జర్నలిస్ట్ కావచ్చు. ఏమిటి చిన్న పెద్ద లేకుండా? ఏమిట్రా గొడవ? ఏమీ లేదు. See you, జర్నలిస్ట్. ఈ హిట్లర్తో ఎన్నేళ్లు ఎలా కాపురం చేశావమ్మా? చాలే, ఊరుకోరా. నీకెందుకురా భయం? నేను ఉన్నాను కదా. ఈ అఖండ భారతదేశంలో మనల్ని కాదని ఏ రాజకీయ శక్తి ఏం చెయ్యలేదు. విక్రమ్ జడేజాని తప్పించాం. ఇక మన పని కావడానికి ఎలాంటి ఆటంకం లేదు. నువ్వేం చేయాలో చెయ్యరా, త్రూ ద ప్రాపర్ ఛానల్. ఎస్ ఎస్. ఓకే భాటియాజీ, మీ పని అయిపోయినట్టే. రేపటి నుంచి హిమాలయన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పదవిలో చనిపోయిన విక్రమ్ జడేజాకు బదులు మీరుంటారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. I once again congratulate my dear friend Mr. Bhatia on becoming the chairman of Himalayan Group of Companies. I am sure the company can look forward to his dynamic leadership. ఇదానికి ఇవ్వండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది చాలా ముఖ్యమైన నోటీస్. స్విట్జర్లాండ్ లో ఉన్న మన పేరెంట్ కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ కార్పొరేషన్ నుంచి వచ్చింది. ఈ నోటీస్ ద్వారా కంపెనీలో మేజర్ ఇండియన్ షేర్ హోల్డర్ అయినటువంటి మిస్టర్ మోహన్ ప్రసాద్ రాబోయే 2 సంవత్సరాలకి కొత్త చైర్మన్ గా ఉండాలని గ్లోబల్ టెక్నాలజీ కార్పొరేషన్ తెలియజేసింది. నౌ లేడీస్ అండ్ జెంటిల్మెన్, హియర్ కమ్స్ మిస్టర్ మోహన్ ప్రసాద్. We congratulate him and give him a warm welcome. Come on. Thank you. Welcome.
60% షేర్లు విదేశీయులవి, 40% షేర్లు భారతీయులవి. కంపెనీ చైర్మన్ గా భారతీయుడు ఉండాలని వాళ్ళ ఉద్దేశం. వాడిని నిర్ణయించే అధికారం వాళ్లకుంది. అంతేకాదు 40% షేర్లలో 30% మోహన్ ప్రసాద్వి. దానికి మనమేం చేయగలం? మంత్రి గారు ఉన్నారా? ఉన్నారు సార్. అయ్యే భాడియాజీ, మీరు వస్తారనుకుంటున్నాం. ఏం చేస్తున్నారు భాటియా? మోహన్ ప్రసాద్ వస్తారని మాకు తెలుసా? పిస్టల్ ఉపయోగించడానికి లైసెన్స్ ఉన్న ఒక మంత్రి ఇంట్లోకి ప్రవేశించి బెదిరించడం నేరం అవుతుంది. యునో, నన్ను ఏం చేయమంటారు? ఊరికే ఆవేశపడకండి. ఇక ముందు ఏం చెయ్యాలా అనే మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం. మీరు ఓ పని చేయండి, ఆ పిస్టల్ జేబులో పెట్టండి. ఇలా నాతో రండి. రండి సార్, రండి. ఇలా కూర్చోండి. టేక్ ఇట్ ఈజీ సార్. ఓ పెగ్గేయండి. వేయండి. సర్లే, చూడు, కోపం చూపించడానికి సమయం కాదు. భాటియా గురించి తెలుసుగా, పెద్ద ఆయనకు కావలసిన వాడు. హలో, నేనే దాసుని. సరే, అలాగే. పెద్ద ఆయనే, విషయాలు తెలిసాయట, కావలసింది చేస్తామన్నారు. నీకు శుభవార్త చెప్తాను. నీకు ప్రమోషన్ ఇవ్వడానికి రికమెండ్ చేశారట. కోర్టులో ఇప్పటికీ ఒక మంచి పోస్ట్ ఖాళీగానే ఉందట. అడ్వకేట్ శరత్చంద్ర రాజీనామా చేసిన పోస్ట్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. నిజంగా? ఈ జైల్లో ఈ దేవరాజ్ అధికారం కొనసాగుతూనే ఉంటుందిరా. ఎవడైనా నన్ను ఎదిరించాడనుకో, వాడిని లేపేస్తానా కోడక్క. సంజే సార్, ఏంట్రా? ఎవడ్రా? వీడు పెద్ద ఆయన తాలూకు మనిషి అండి. సలాం సాబ్, సలాం సాబ్. సలాం. బడే సాబ్ ఫోన్ చేశారు. ఇక పైన మీరు ఈ జైల్లో నా బ్లాక్ లోనే ఉండాలి. అన్ని ఏర్పాట్లు చేస్తాను. రండి రండి. అయ్యే అయ్యే. అయ్యో, ఏంటి సాబ్, చేతికి దెబ్బలా తగిలింది? దెబ్బ చేతికి తగలేదు సాబ్, ఇక్కడ గుండెకి తగిలింది. పర్వాలేదు, నేను జైల్లో ఉన్న పగ సాచించడానికి బయట మావాడున్నారు. ఇది లేటెస్ట్ డిజైన్ సార్, ఇది చాలా బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, 1 minute సార్. టేక్ దట్ బ్లూ. ఇదా మేడం? నో, ద అదర్ వన్. ఇది కూడా ఏం బాలేదు. ఏయ్, టేక్ దట్ బ్రౌన్. ఏదమ్మా ఇదే? యా, దట్స్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎవరా అమ్మాయి? బిజినెస్ మ్యాగ్నెట్ మోహన్ ప్రసాద్ గారి పేరు వినే ఉంటారు. ఆ కోటీశ్వరుడు గారాల బిడ్డ కీర్తన ప్రసాద్. ఓహో, అలాగా. ఓకే, ఇది ప్యాక్ చేయి. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. వావ్,
Oh, you look so handsome. Why did you try as male model? Yeah, this will do for my father. Thank you. Pack this. ఎస్ మేడం. ఇది నాకు కావాలి, ప్యాక్ చేయి, బిల్ రెడీ చేయి. మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్ అండ్ కాంప్లిమెంట్స్. కీప్ ఇట్. అండ్ యూ టూ లుక్ బ్యూటిఫుల్. Hey, who do you think I am? Kirtana Prasad. బిజినెస్ మ్యాగ్నెట్ మోహన్ ప్రసాద్ గారాల బిడ్డని. నీలాంటి లోఫర్స్ కి బట్టలమ్మే సేల్స్ గర్ల్ కాదు నేను. అండర్స్టాండ్? చైతి ఏ బోడి. जल्दी चलाना. అంకుల్ ఎవరు వీళ్ళంతా? వీళ్ళు ఇల్లు సెట్ చేయడానికి వచ్చారు. వాట్ ఫర్? వై? వి ఆర్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మేడం. మీకోసం ఎదురు చూస్తున్నాం. ఐఎమ్ సారీ ఆఫీసర్, ఈ ఇల్లు సర్చ్ చేయడానికి నేను ఎవరిని అలౌ చేయను. సారీ మిస్ కీర్తన ప్రసాద్, వారెంట్ ఉంది. వీ కేమ్ త్రూ ప్రాపర్ ఛానల్. ఇక్కడ మాత్రమే కాదు, ఆఫీసులోనూ సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ పని చేసుకొని నువ్వు వాళ్ళనేం ఆపద్దు. ఏ వరి అవ్వకు. ఒక విధంగా మీ నాన్నగారు లేకపోవడం మంచిదైంది. లేకపోతే మిస్టర్ రామరాజు, మీరు మాతో రండి. మీరు కూడా రండి మేడం.
సారీ మిస్టర్ మోహన్ ప్రసాద్. Yes? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? I'll explain you. Excuse me, sir. This is anticipatory bail for him. ఓకే యూ కెన్ గో సార్. Thank you. మీరు ఆఫీస్కి రండి. ఎందుకమ్మా ఏడుస్తావు? పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారనా తెలిసి నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. కమ్మా నవ్వు నవ్వమ్మా. రా. సో 1 minute, మీ విదేశీ యాత్ర ఎలా జరిగింది? మీ ఇంట్లో డబ్బు దొరికిందని విన్నాం. అది బ్లాక్ మనీయా వైట్ మనీయా సార్? ఆ డబ్బు ఎలా వచ్చింది? సార్, కావాలని మీ విరోధులు ఎవరైనా మిమ్మల్ని ఈ కేసులో ఇరికించారా? ప్లీజ్ నిజానికి ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ముందు నన్ను తెలుసుకునేవ్వండి, తర్వాత మీ ప్రశ్నలకి జవాబిస్తాను. ఓకే రమ్మ. నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను తల్లి, నువ్వేమనుకోకు. కొన్నాళ్ల పాటు నేను ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నాను. డాడీ, యు మీన్? ఏదైనా హోటల్లో ఉంటాను. నాకు ఆ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు. అది మన ఇంట్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. నేను నిరపరాధి నిరూపించుకోవడానికి కొంచెం టైం కావాలి, అందుకేనమ్మా. నువ్వేమీ దిగులు పడకమ్మా. రామరాజు అంకుల్ నీకు తోడుగా ఉంటాడు. వస్తాను. అసలు నువ్వు ఈ ఉద్యోగానికి పనికిరావంటాను. ఏయ్, మీటింగ్లో బాంబులు పెడుతున్నారు, ప్రార్థనా మందిరాల్లో బాంబులు పెడుతున్నారు, రైళ్లలోనూ బస్సుల్లోనూ పెడుతున్నారు. ఇంతవరకు ఈ కేసుల్లో కనీసం ఒక్కడైనా మీరు పట్టుకున్నారా? ఎందుకు నీకు ఈ ఉద్యోగం? యూనిఫామ్. మీ ఊరెళ్ళి ఏదైనా కూలి పని చేసుకో. ఏమైంది? ఏమన్నా తెలిసిందా? మోహన్ ప్రసాద్ గారు సిటీలో లేదు సార్. ఏ ఊరైనా వెళ్ళుండొచ్చు. ఏ ఊరు వెళ్ళుండడు. ఈ ఊళ్ళోనే ఎక్కడో దాక్కుని ఉంటాడు. వీలైనంత త్వరగా అతన్ని కనిపెట్టాలి. నువ్వు వెళ్ళి అడిషనల్ సెక్రటరీని కలుసుకో. మోహన్ ప్రసాద్కి ఇచ్చిన ముందస్తు బెయిల్ని క్యాన్సిల్ చేయడానికి ఆయన హెల్ప్ చేస్తాడు. ఆయనతోనే మాట్లాడాను. వెళ్ళు. ఎస్ సార్. ఆయ్యే భాటియాజీ, కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, అడగడానికి వచ్చాను. తెలుసు, మీరేం అడగడానికి వచ్చారో నాకు బాగా తెలుసు. అయిందేదో అయిపోయింది. మళ్ళీ వాడు తప్పించుకోలేడు. 1, 2 కాదు, దొంగ నోట్ల దగ్గర నుంచి హత్యానేరం వరకు 4-5 కేసులు ఇరికించాలని మేం ప్లాన్ చేశాం. సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చినా సరే వాడిని రక్షించలేడు. మీరు నా మాట నమ్మచ్చు. ప్రామిస్. Held that on the facts and circumstances of the case, the order of remand was not legally correct. రామరాజు గారా, ఏంటి విశేషం? ఏ విశేషాలుంటేనే రావాలా? నా పాత శిష్యుణ్ణి చూడడానికి రాకూడదంటావా? అయ్యో, ఎందుకు రాకూడదు సార్? మీ సీనియర్స్ దృష్టిలో నాలాంటి పాత జూనియర్స్ అందరూ తెలివి తక్కువ వెదవలు కదా. ముఖ్యంగా నేను వాక్చాతుర్యంతో ఆకట్టుకుని పార్టీలు పట్టుకుని పొట్టబోసుకుంటున్న లాయర్ని నేనని మీరు బార్ కౌన్సిల్లో మాట్లాడడం నాకు తెలుసు. నోనో, నేను ఎవరి దగ్గర అలా మాట్లాడలేదు. పైగా కొత్త జూనియర్స్ అందరూ వచ్చిన తర్వాత నేను బార్ కౌన్సిల్ వైపే వెళ్ళలేదు. నేనన్నది లాయర్స్ ఉంటే బార్ కౌన్సిల్ కాదు, మీలాంటి ఘరానా పెద్ద మనుషులు రోజు వెళ్లే బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్. ఓహో, అదే. నువ్వు ఎవరో చెప్పిన మాటలు నమ్మక శరత్. నాకు మీ గురించి తెలుసు కదా. చూడు శరత్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అరే, కనీసం కూర్చోమని చెప్పవేంటోయ్? కూర్చోండి. ఏమైంది? పని అవ్వలేదు. వాడికి ఈ కేసులో ఇంట్రెస్ట్ లేదన్నాడు. పైగా ఈ కేసులో జడ్జి సాక్షాత్ వాళ్ళ నాన్న రామయ్య గారు. మరి ఏం చేద్దాం? నిజం చెప్పాలంటే ఇప్పుడు నా బుర్ర ఏం పనిచేయడం లేదు. రోజు రోజుకి ఈ కేసు కాంప్లికేటెడ్గా తయారవడం చూసి మిమ్మల్ని కాపాడడానికి ఒకే మార్గం ఉందనుకున్నాను. నేను కాకుండా అడ్వకేట్ శరత్ చంద్రకి కేసు ఇవ్వాలనుకున్నాను. అది వీలు కాదని తేలిపోయింది.
ఎవరికి ఫోను? ఇలా దాక్కోవటం నాకు ఇష్టం లేదు. పోలీసులకు లొంగిపోతాను. ఆగండి, ఏమిటి పని? మీకు మర్చిపోయిందా? ఇంకా కొన్నాళ్ళు ఇక్కడుంటే నిజంగానే మతిపోతుంది. ఇల్లు వదిలేసి హోటల్లో ఉండాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు. గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ మంటగలిసిపోయాయి. ఒక నేరస్తుడనే ముద్ర పడింది. ఇన్నాళ్ళు రొమ్ము విరుచుకు తిరిగిన నేను తలంచుకోవాల్సిన గతి పట్టిందే. ఇలాంటి బతకటం ఎందుకు రామరాజు? ఇంతకంటే చావటం మంచిది. నేను చస్తాను. అనవసరంగా మనసు పాటు చేసుకోకండి, రిలాక్స్ అవ్వండి. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడనే నమ్మకం నాకుంది. ఏమిటి సార్, ఎందుకు వచ్చారు? మేము మీకోసం రాలేదు సార్, మోహన్ ప్రసాద్ గారి కోసం వచ్చాం. మోహన్ ప్రసాద్, మేము నాన్ బెయిలబుల్ వారెంట్తో వచ్చాం. ఐఎమ్ సారీ సార్, నేనెంత హోటల్ మేనేజర్ అయినా పోలీసులు వస్తే నేనేం చేయలేను కదా, నన్ను క్షమించండి. కృష్ణ పరమాత్మ, నీకు 16,000 మంది గోపికలు ఉన్నారు, నాకు ఒక్కటి లేదే. ఫుడ్ చాలా టేస్ట్ గా ఉందంటున్నా. ఓహో, ఏ వెయిట్ వెయిట్ ఆనంద్, మీరు వెళ్ళండి. ఏదో ప్రేమ సందేశం ఇవ్వడానికి నా లవర్ నన్ను పిలుస్తోంది. మీరు వెళ్ళండి. నాకు బట్టి వెళ్ళండి. ఏదో హాట్ న్యూస్ చెప్తాను రమ్మని వెళ్ళిపోతావేమిటి? ఓ, నేను మర్చిపోయాను. అది నువ్వు ఇక్కడే కాస్త వెయిట్ చేయి. నేను చెప్తానన్న హాట్ న్యూస్ నేను చెప్పకుండానే నువ్వే తెలుసుకుంటావు. సరేనా? వెళ్ళరానా? తీయు. అయ్యో, నిన్ను నమ్మి రావడం నాదే తప్పు. హోటల్ తీయద్దు. డిలీటెన్స్ రిపోర్టర్ని ప్లీజ్. తీయద్దని చెప్పాక. యా. Excellent. You have done a wonderful job, young lady. This is sensational news. ఈ వార్త వచ్చే మొట్టమొదటి పత్రిక మందే అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నీకు మా పత్రికలో ఉద్యోగం ఖాయం చేస్తున్నాను. నువ్వు వెళ్ళి సబ్ ఎడిటర్ గా న్యూస్ సెక్షన్ లో జాయిన్ అవ్వు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. రూపా, నీ తమాషాకి ఐ లవ్ యు. భలే ఛాన్స్ కొట్టావు గురు. ఏమైంది? యువర్ ఆనర్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు ముద్దాయి మోహన్ ప్రసాద్ ఇంట్లో 4 కోట్లు దొరికాయి. ఆ నోట్లన్నీ హిమాలయన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మాజీ చైర్మన్ గా ఉండి హత్య చేయబడ్డ విక్రమ్ జడేజా బ్యాంక్ నుంచి డ్రా చేసిన సీరియల్ నంబర్లో ఉన్న నోట్లే. హియర్ ఇస్ ద ప్రూఫ్. విక్రమ్ జడేజా బ్యాంక్ నుంచి డ్రా చేసిన 200 కోట్లలో 4 కోట్లు చేతికి దొరికాయి. మిగతా డబ్బు స్విస్ బ్యాంక్ లో రహస్యంగా డిపాజిట్ చెయ్యారని మోహన్ ప్రసాద్ విదేశయాత్రకు వెళ్ళాడని అనుమానించాల్సి వస్తోంది. ఒక్క విషయం ఖచ్చితంగా తెలుస్తోంది. కొన్ని కోట్ల డబ్బు కంపెనీ చైర్మన్ పదవి స్వాధీనం చేసుకోవాలని ముద్దాయి మోహన్ ప్రసాద్ విక్రమ్ జడేజా హత్యకి కుట్ర పన్నాడు. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న మీర్జా కాసింని ప్రశ్నించడంతో పాటు కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించడానికి ప్రాసిక్యూషన్కి వ్యవధి కావాలి. అంతవరకు ముద్దాయిని రిమాండ్లో ఉంచాలని గౌరవనీయులైన కోర్టు వారిని కోరుకుంటున్నాను.
ఇదిగో ఏంటి వాళ్ళ పొద్దునే కాకపడుతున్నావు? నేనేం కాకా పట్టడం లేదు, ముందు నువ్వు కాఫీ తాగు. సర్లే, ముందు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. అయ్యో, డబ్బెవరికి కావాలి? నేనొచ్చింది ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఏంటి? నేను చెప్తాను, షాక్ అవ్వద్దు. సుత్తి కొట్టకుండా చెప్పు. నేను పెళ్లి చేసుకుంటాను. షాక్ అవద్దని ముందే చెప్పా కదరా. నువ్వు పెళ్లి చేసుకుంటే నన్నేం చేయమంటావు? తమాషా కాదన్నయ్యా, మీరు వారానికో పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పెళ్లి చూపులంటూ నా ప్రాణం తీస్తున్నారు కదరా. నాకు నచ్చిన వాడిని నేనే ఎంచుకున్నాను. మీరేం పెళ్లి సంబంధాలు చూడక్కర్లేదు. అమ్మ నంగనాచి, ఎవరి ప్రమేయం లేకుండా నువ్వు ఎంచుకున్న కుర్రాడి పేరేంటి? ఏం చేస్తున్నాడు? వకీల్ గారు, ఇది కోర్టు కాదు. క్రాస్ ఎగ్జామిన్ చేస్తే నేను నిజం చెప్పేస్తాననుకోకండి. కావాలంటే 1-2 క్లూస్ ఇస్తాను. హీఈస్ అన్ అడ్వకేట్, ఏ స్మార్ట్ హ్యాండ్సమ్ డైనమిక్ చాప్. నీలాగా అనాకారి కాదు. ఇవాళ నా లవర్ పుట్టినరోజు. నేను పొద్దున్నే వెంకటేశ్వర స్వామి గుడికొస్తే వాళ్ళ అమ్మా నాన్నలే నాకు పరిచయం చేస్తానని అతను చెప్పాడు. బాయ్, నాకు టైం అయింది, వస్తాను. రూపా ఆగు, వాడి పేరేంటి? ఏంట్రా విశేషం? ఇవాళ నా పుట్టినరోజు సార్. ఆహా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఇవాళ గుడికి వచ్చింది. నువ్వు వెళ్ళింది వెంకటేశ్వర స్వామి గుడికా? అవును. అమ్మాయి మీ వాళ్ళందరికీ నచ్చిందా? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఈ భాగవతం? రామయ్య గారంటే ఎవరనుకున్నావరా? ఆయనకి ఈ విషయం తెలిసిందంటే నడి రోడ్లో నిన్ను షూట్ చేస్తాడు. స్టూపిడ్. ఐఎమ్ శరత్ హియర్. రామయ్య ప్లీజ్. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు. వాళ్ళంతా వచ్చి హాల్లో కూర్చున్నారు. నువ్వు అలా అనకమ్మా. ఇష్టం లేదని చెప్పాగా. నాకు పెళ్లికేం తొందర? నువ్వు నాతో అలా చెప్పలేదే. అమ్మా, ఇప్పుడు ఇలా అంటుందా? నన్ను పొద్దున్నే నిద్రలేపి ఈవిడ గారు ఏమనిందో తెలుసా? నేను పెళ్లి చేసుకుంటాను అంది. నేను అలా ఏం చెప్పలేదు. అబద్ధం ఆడకు. పోనీరా, దానికి తొందరుందో లేదో మనం నిదానంగా ఆలోచిద్దాం. పిల్లని చూడ్డానికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఈ కాఫీ తీసుకెళ్ళిస్తే తంతు పూర్తవుతుంది కదా. దాంతో చెప్పు. ఎందుకమ్మా దాన్ని ఊరికే బతిమాలడం? నేనే కాఫీ తీసుకెళ్తాను. వాళ్ళందరి ముందు నేను నాన్న తలంచుకోవాల్సి వస్తుంది. అదేగా దానికి కావాల్సిందే. ఓకే, ఇదే ఆఖరిసారి. మళ్ళీ పెళ్లి చూపులు కాఫీ సప్లై చేయాలన్నారో నేను ఇంట్లో వచ్చి పారిపోతాను, లేదా చస్తాను. పిచ్చి తల్లి. ఇప్పుడు ఎవరిని చూడ్డానికి వీల్లేదు. సార్, నేను ప్రసాద్ గారి కూతుర్ని సార్, కీర్తన ప్రసాద్. చూడు బుల్లమ్మా, నువ్వు ఎవరివైతే నాకేంటమ్మా, ఖైదీని చూడ్డానికి మాత్రం పర్మిషన్ లేదు. కీర్తన, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. నేను ఆయనతో మాట్లాడతాను, ప్లీజ్. సార్, మోహన్ ప్రసాద్ గారిని ఒకసారి కలుసుకోవాలి. ఇది ఉంచండి. ఠీక్ హై, మీరు ఆయన్ని కలవచ్చు. నేను మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. వెళ్ళి చూడండి. పొండి పొండి సార్. వెళ్ళండమ్మా. టైం అయిపోయిందమ్మా, ఇక మీరు రండి. రండి మేడం.
అడ్వకేట్ శరత్చంద్ర ఉన్నారా? అక్కడ ఉన్నారు. అడ్వకేట్ శరత్చంద్ర గారా? ఎస్, నేను ఒక కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, రేపు రండి. నో, చాలా అర్జెంట్. నేను వెయిట్ చేస్తాను. మా నాన్నగారి మీద ఒక తప్పుడు కేసు బనాయించారు. నాకిప్పుడు అర్జెంటుగా ఒక మంచి అడ్వకేట్ కావాలి. ఏం మీ ఫ్యామిలీ లాయర్ రామరాజు గారు ఈ కేసుకి పనికిరారా? ఆయనొద్దు, మీరే కావాలి. సారీ మేడం, నాకు తీరిక లేదు. ఇంతకు ముందు మాతో ఉన్న వకీల్ని వద్దనుకొని మీకోసం వచ్చానంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ కేసులో మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. 2-3 తరాలకి సరిపోయే డబ్బు మీకు ఫీజుగా ఇస్తాను. ఐ హావ్ మనీ, లాక్స్ ఆఫ్ సాలిడ్ ఇండియన్ కరెన్సీ. సాలిడ్ ఇండియన్ కరెన్సీ. ఇండియన్ కరెన్సీకి నువ్వు అనుకుంటున్నట్టుగా నీ ఒంటి మీద నుంచి వస్తున్న ప్యారిస్ పర్ఫ్యూమ్ దుర్గంధం ఉండదు. కష్టజీవుల స్వేద సువాసన ఉంటుంది. ఆ సువాసన ఈ నోట్ల కట్టలో లేదు. మీ నాన్న సంపాదించిన కోట్లు తెచ్చి నాకు ఫీజుగా ఇచ్చి నన్ను కొని నీ చీర చెంగుకి ముడేసుకుని తిప్పాలనుకుంటే ఐఎమ్ వెరీ సారీ, అది జరగదు. నౌ గెట్ లాస్ట్. ఇంట్లో ఎవరు లేనట్టున్నారే? ఎవరైనా ఉన్నారా? వకీలు, ఏ వకీలు! ఊరికి అరవక్కర్లేదు, నేను ఇక్కడే ఉన్నాను. తమరు పైన ఉన్నారా? కింద కనబడకపోతే గట్టిగా అరిచాను, క్షమించండి. అయ్యో, తమరు కిందకి దిగి రాకండి, పైనే ఉండాలి మీరు. చంద్రుడు నక్షత్రాలు ఉండవలసింది పైన ఆకాశంలోనే కదా. సహాయం కోరి వచ్చిన వాళ్ళ కోసం తమరు కిందకు దిగి వస్తే తమ అంతస్తుకు చిన్నతనం కదా. మీకిప్పుడు ఏం కావాలో చెప్పండి సార్. ఇప్పుడేం అక్కర్లే. చిన్న సహాయం కోసం నీ దర్శనానికి వచ్చినప్పుడు నువ్వు చేయనని చెప్పావుగా, నేనది మర్చిపోలా. శరత్చంద్ర, కన్నబిడ్డ కంటే ఎక్కువగా నేను అభిమానించే గురువునరా నేను. నీకది చెప్పక్కర్లేదు. గురుదక్షిణ అడగడానికి నేను ఇప్పుడు రాలేదురా. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఒక ముఖ్యమైన కేసును నువ్వు వాదిస్తే న్యాయానికే న్యాయం జరుగుతుందనుకున్నాను. అందుకే ఆ అమ్మాయిని పంపించాను. మనసున్న మనిషిలా నువ్వు ఆ కేసును ఒప్పుకుంటావనుకున్నాను, ధర్మాన్ని రక్షిస్తావనుకున్నాను, నీ విజయం చూసి పొంగిపోవాలనుకున్నాను. కానీ నువ్వు నా ఆశ నిరాశ చేశావు కదరా. మీకు నిజం తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి వచ్చి ఎంత పొగరగా మాట్లాడిందో తెలుసా? నాకు తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేని ఒక అమ్మాయిని నిన్ను కలుసుకోమని పంపించడం నాదే తప్పు, ఒప్పుకుంటాను. కానీ మోహన్ ప్రసాద్ ఏం తప్పు చేశాడురా? సార్, నేనేవి వద్దు, నువ్వేం చెప్పద్దు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ లంక బిందులు దొరికితేనో వచ్చిన నడిమంత్రపు సిరి కాదా అయింది. ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ లైక్ యూ. నువ్వు చదివి పైకొచ్చావు, ఆయన వ్యాపారంలో పైకొచ్చాడు, అంతేరా వ్యత్యాసం. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. అది న్యాయానికి న్యాయశాస్త్రానికి అవమానం రా. ఒక నిరపరాధిని రక్షించాల్సిన బాధ్యత నాకు నీకు ఉందిరా. వయసు పెరగడంతో పాటు జ్ఞాపక శక్తి తగ్గింది. నాకిప్పుడు వాదించే ఓపిక లేదు. నాకు ధైర్యం లేనందువల్లే నేను ఆ కేసు నీ దగ్గరికి పంపాను. కానీ నువ్వు శరత్, ఈ మోహన్ ప్రసాద్ కేసు వల్ల కొన్ని మాఫియా ముఠాలు లబ్ధి పొందాలని చూస్తున్నాయి. రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. దేశంలో శాంతి భద్రతలు లోపిస్తాయి. నువ్వు ఇప్పుడు ధర్మానికి దన్నుగా ఉంటావో లేక అధర్మానికి అండగా ఉంటావో నువ్వే నిర్ణయించుకోవాలి. అది చెప్పిపోవడానికే వచ్చాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి వకీల్ సాబ్, ఇవాళ మనకు పెద్ద ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది. వద్దు, నేను ఇప్పుడు మందు కొట్టే మూడ్లో లేను మిస్టర్ భాటియా. మీకో సంగతి తెలుసా? మోహన్ ప్రసాద్ కేసు శరత్చంద్ర దగ్గరికి వెళ్ళింది. అందులో సందేహమే లేదు. అన్నీ నేను పర్ఫెక్ట్ గా తెలుసుకునే వచ్చాను. ఎంత కష్టపడైనా సరే ఈ కేసులో గెలవాలని అడ్వకేట్ శరత్చంద్ర చాలా పట్టుదల మీద ఉన్నట్ట.
ఒక్క విషయం అర్థమైపోయింది. ఇక మోహన్ ప్రసాద్ మీద మనం 100 కేసులు బనాయించినా సరే జామీన్ ఆయనకి సులభంగా దొరుకుతుంది. రామరాజు మోహన్ ప్రసాద్ని జామీన్ మీద తీసుకుపోతాడు. నో, ఆ? జామీన్లో తీసుకోవడానికి వాడు బతికుండడు. ఆహా. మ్మ్. ఆ, త్రిపాఠి గారు ఫోన్ చేశారు. డోంట్ వరీ, నువ్వు భాటియా గారితో చెప్పు, హ్యాపీగా ఉండమని బాయ్. వాడు వినగలడంతే, మాటలు రాని మూగాడు. మీరా? నే భయపడి చచ్చాను. భయం ఉంటుంది. జైల్లో ఉన్న ఒక నేరస్తుడికి ఇవ్వడానికి స్లో పాయిజన్ తెప్పించినప్పుడు దూరంగా ఒక నీడ కనిపించిన చాలు భయపడతారు. నే అన్నది కరెక్టేనా? చేస్తానే ముంత మసాలా అదునికి ఉన్నావే ఓ అమ్మా, పరువాలొచ్చిన కానిమ్మా, ఓ రెచ్చగొడుతున్నావే పూరెమ్మా, పక్కకు చీల్చుకోవే చుమ్మా. ఓడి నాడి నై, మీ పనులు చేయడానికి కాదు నేను బయటకు వచ్చింది.
నే చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. ఆ పనుల ఎంతవరకు కుछ नहीं करूंगा. మిర్జా ఖాసిం బార్డర్లో మాకు మీ హెల్ప్ కావాలి. ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఒకే మార్గం ఉంది. కాశ్మీర్లో పంజాబ్లో బాంబు పేలుళ్లు జరపాలి. నువ్వు రావాలి. ఏమీ ఆలోచించకు, దీనికి నువ్వు ఒక్కడవే సమర్థుడి. చూడు మిర్జా, ఇది చాలా ముఖ్యమైన విషయం. ठीक है. గుడ్. ఎయిర్పోర్ట్లో ఉండు. తెల్లవారులోగా నే వస్తాను. నేను తీర్చాల్సిన బాకీ ఒకటి ఉంది, చాలా ముఖ్యం. అది తీర్చేదాకా నేను నిద్రపోను. నాకు ఒక కార్ కావాలి. రెడీ కరో. ఎస్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అడ్వకేట్ శరత్ చంద్ర. ఓ, నీ నిద్ర పాడు చేశా కదూ. కమాన్ వేకప్ మ్యాన్, ఇట్స్ ఆల్రెడీ 4 o'clock in the morning. నాకు ఫోన్ చేసి టైం చెప్పాలనుకున్నావా? నువ్వు పిచ్చాడు వెంట్రా? యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ మిస్టర్ శరత్ చంద్ర. ఎస్, నేను పిచ్చివాడినే. నాలాంటి పిచ్చివాడిని నువ్వు ఎప్పుడు చూసండో. నీలాంటి అడ్వకేట్ కి అంతే తీరిక ఎక్కడే ఉంటుంది. ముందు ఫోన్ పెట్టేరా దరిద్ర నా కొడక. ఓ, నీకు బ్లడ్ ప్రెషర్ ఉందా మిస్టర్? ఎందుకలా ఎగిరి పడతా? ఆరోగ్యానికి మంచిది కాదు. అన్నంలో ఉప్పు కారం కొంచెం తగ్గించు. నీకో విషయం చెప్తాను. ఫోన్ పెట్టకుండా చివరి దాకా ఓపిక విను. అలెక్స్, నువ్వు అడ్వకేట్వి. అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని రక్షించడం నీ వృత్తి ధర్మం కదా. అందుకే నీకు ఇది చెప్తున్నాను. నీకు తెలిసిన ఒక వ్యక్తి ఇప్పుడు నా బందీగా ఉన్నాడు. చట్టాన్ని రక్షించే వాళ్ళ చేత కాని చెవటలా తయారయ్యాడు. वो कौन है कल सुबह तुम्हें पता चल जाएगा. गुड बाय. అలెక్స్, నేను ఇదంతా నమ్మను. ఆయన్ని మీరు వదిలేస్తే మా నాన్న ఇంటికి ఎందుకు రాలేదు? మీరీ ఫైల్ చూడండి. అడ్వకేట్ రామరాజు గారు బెయిల్తో వచ్చి మీ నాన్నగారిని తీసుకెళ్ళినట్టుగా ఆయన సంతకం, రికార్డ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. రికార్డ్స్ తారుమారు చేయడంలో మీరు మేధావులని నాకు తెలుసు. మిర్జా జైల్లో లేకపోయినా ఉన్నట్టే మీరు రికార్డులో చూపిస్తారు. అంటే నేనేదో అబద్ధం చెప్తున్నట్టు మీరు అనుమానిస్తున్నారా సార్? ఎస్. రౌడీ రాజకీయాలు నడిపే నాయకులకి తొత్తుగా మీరు వేసిన పన్నాగం ఇదంతా. బెయిల్ మీదొచ్చే మోహన్ ప్రసాద్ ని చంపడానికి మీరే మిర్జాని జైలు నుంచి తప్పించారు. క్యా బక్తే హో? నోరు మీరా గాండు. ఏయ్, ఒక వకీల్కి చట్టం మాత్రమే కాదు, చట్టంలో ఉన్న లోపాలు కూడా బాగా తెలుసుంటాయి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శరత్ చంద్ర, యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ అడ్వకేట్. చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరైనా సరే దానికి శిక్ష అనుభవించాలని మీకు తెలుసు కదా. అందుకే నేను వచ్చాను. మీరు సక్రమంగా డ్యూటీ నిర్వహించినందువల్లే మీర్జా కాసిం జైలు నుంచి తప్పించుకున్నాడని మిమ్మల్ని సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇది రామరాజు గారి కారు. ఈ కారా? ఇలా చూడు శరత్, ఊరికి సిగరెట్ మీద సిగరెట్ కాల్చి హెల్త్ పాడు చేసుకోకు. ఇది హాస్పిటల్. తలుపులు వేసున్నా
సిగరెట్ వాసన బయటికి వెళ్తుంది. నీకెందుకు నా టెన్షను? ఇంటికి పో. ఇంటికెళ్ళినా నాకు నిద్ర రాదురా. కన్ఫ్యూషన్గా ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. అర్థమైంది. ఒక కేసు పోతే కొంపలేం అంటుకుపోవు. నీ బాధ అది కాదులే. నీ జీవితంలో ఒక కేసు ఓడిపోతావేమోనన్న ఈగో కాంప్లెక్స్. ఎస్, నాకు ఈగో ఉంది. ఈ కేసులో ఏవైనా సరే నేను ఓడిపోకూడదు. కారణం, రౌడీలు గూండాలు పార్లమెంట్లో ప్రవేశించి దాన్ని అపవిత్రం చెయ్యకూడదు. కర్మభూమి పుణ్యభూమి అయిన ఈ పవిత్ర భారతదేశంలో రౌడీ రాజకీయాలు సాగనివ్వకూడదు. ఈ కేసుని గెలవక తప్పదు. మీర్జా ఆచూకీ తెలిస్తే నీ క్లూ దొరుకుతుంది కదా? షూర్. జడేజాని చంపి మిర్జా కొట్టేసిన డబ్బు మోహన్ ప్రసాద్ గారింట్లో దొరికింది అంటే మిర్జా కాసిం మిత్రుడు, మోహన్ ప్రసాద్ శత్రువు ఒకడే అయింటాడు. వాడెవరో తెలుసుకోవాలి. మీర్జా గురించి చెప్పాలంటే ఒక్కడే ఉన్నాడు. ది ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్, ది గ్రేట్ భువనేశ్వర్ త్రిపాఠి. ఈ గవర్నమెంట్ కి పునాదిగా ఉన్న నేషనల్ పార్టీ అధ్యక్షుడు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో భారతదేశమంతా తిరిగి ఢిల్లీలో చక్రం తిప్పుతున్న అపర చాణక్యుడు. వీడు త్రిపాఠికి చాలా నమ్మిన బంటు, డ్రైవరు, త్రిపాఠి చెప్పినట్టు నడుచుకునే రామచంద్రరాయుడు. నిన్న రాత్రి మీర్జా కాసిం తుపాకీతో బెదిరించి నన్ను బంధించిన తర్వాత కాపలాగా బయటున్నది వీడే. రాయుడు ఇస్ త్రిపాఠిస్ పెట్ డాగ్. ఈనాటి రాజకీయ చదరంగంలో ఢిల్లీలో ఎంత కొమ్ములు తిరిగిన వాడికైనా సరే త్రిపాఠిని ఎదిరించి ఒక్క అడుగు కూడా ముందుకేసే ధైర్యం లేదు. ఇక నాలాంటి గవర్నమెంట్ ఉద్యోగి సంగతి చెప్పాలా? మిస్టర్ డిప్యూటీ కమిషనర్, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ మనసాక్షిని చంపుకొని న్యాయానికి ద్రోహం చేస్తూ బతకాల్సిన కర్మ ఒక వకీలుకి లేదు. మీరు నరకలేనటువంటి మహావృక్షాలను కూకటి వేళ్లతో సహా ఒక వకీలు పెకిలించగలడు. రామచంద్రరాయుడే కాదు, సాక్షాత్ త్రిపాఠికైనా సరే బేడీలు వేసి నడి రోడ్లో కుక్కలా ఈడ్చుకురావడానికి ఒక చిన్న కారణం దొరికితే చాలు. దానికి ఆధారం నా చేతిలో ఉంది. నీ కాలి బ్యాండేజ్ విప్పే టైంకి రామచంద్రరాయుడు జైల్లో కూర్చొని చిప్పకూడు తింటూ ఉన్నాడు. గ్రహాలు నక్షత్రాలు దారి తప్పచ్చు, బట్ భువనేశ్వర్ త్రిపాఠి అంచనాలు మారకూడదు. గ్రహాలు వక్రంగా ఉంటే వాటిని మా దారికి తేవాలి. దానికి పరిహారం చేయడానికే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. అయ్యా త్రిపాఠి గారు, తమ జాతకంలో రాజయోగం లేదు. అరే పండిట్జీ, ఎప్పుడో రాసిన జాతకంలో నాకు రాజయోగం లేదంటే ఆ జాతకాన్ని తిప్పి రాయండి. గ్రహాలు మాకు అనుకూలంగా ఉండేటట్టు చూడండి. భవిష్యత్ భారత ప్రధానమంత్రి కావాలి నేను. అర్థమైందా? నిన్న రాత్రి కూడా మళ్ళీ ఆ కల వచ్చింది. రాబోయే స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో నేను ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగరవేస్తున్నట్టు కల. నా కలని పాడు చేయటానికి ప్రయత్నించాడా విక్రమ్ జడేజా. నాకు వెన్నుపోటు పొడిచి పార్టీని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న నా విరోధులకు ముడుపులివ్వడానికి కోట్లు సేకరించాడు. వాడిని నేను దెబ్బతీశాను. జడేజాకి మరణం, త్రిపాఠికి విజయం. పండిట్జీ, మీరు వెళ్ళండి. చెత్తం. రాయుడు, పార్టీలో నాకు ఏకుమేకుగా ఉన్న ఎంపీలు ఈ పచ్చనోటు సువాసన చూసి మళ్ళీ వస్తారు నా తాగడానికి. మిగతా చిన్న చితగా పార్టీ వాళ్ళని మనకు అండగా ఉండేటట్టు నువ్వు ఏర్పాటు చెయ్యి. దాంతో ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ మైనారిటీ ప్రభుత్వాన్ని నేను పడగొడతాను. ప్రధానమంత్రిగా నేను పదవిలోకి వస్తాను. నీకు 6,000 కోట్లు కానుగ్గా ఇస్తాను. అంతా మీ అనుగ్రహం. వెరీ గుడ్. నీకున్న ఈ వినయ విధేయతలు నాకు నచ్చినాయి. ఎంతో మంది మంత్రుల్ని, నాయకుల్ని నేను ఇంతకు ముందు చూశాను. బట్ నీకున్న కార్యదక్షత వాళ్ళెవ్వరికీ లేదు. అందుకే నిన్ను దగ్గరికి తీసుకున్నాను. మోహన్ ప్రసాద్ ఇంట్లో డబ్బు పెట్టించి అరెస్ట్ చేయించాను, నీకు తెలుసుగా. మోహన్ ప్రసాద్ అడ్డు తొలగితే హిమాలయ కంపెనీస్ కు నువ్వు చైర్మన్ అవుతావని, ఆ తర్వాత నాకు అవసరం వచ్చినప్పుడల్లా ఆదుకుంటావని, కోట్లు సాయం చేస్తావని. కానీ మోహన్ ప్రసాద్ చావలేదే, వాడు బతికే ఉన్నాడు. అడ్వకేట్ శరత్ చంద్ర,
సాక్ష్యాధారాల కోసం వాడే మోహన్ ప్రసాద్ దాచుంటాడు. ఇంకెవరికీ అంత తెలివిలేదు. ఐ నో దట్. ఈ భువనేశ్వర్ త్రిపాఠి ఎలాంటి వాడో వాడికి తెలియదు. అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగిన వాడిని, ఎదిరించిన వాళ్ల తలలు లేపేసిన వాడిని. ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నా దానికి నా అండదండలు కావాలి. కాదనే ధైర్యం ఎవరికీ లేదు. నక్సలైట్లకి, మాఫియా ముఠాకి నా మాట వేదవాక్కు. ఈ అడ్వకేట్ అంతా పిల్లకాకి అని తెలిసి ఉండేలు దెబ్బ. వాడాటలు నేను ఇక సాగనివ్వను. వయసులోనూ అనుభవంలోనూ వాడికంటే నేను పెద్దవాడిని. ఎక్కడ దాచిన మోహన్ ప్రసాద్ చావక్క తప్పదు. హిమాలయ కంపెనీ చైర్మన్ పదవి ఇక నీకే దక్కుతుంది. ఈ భువనేశ్వర్ త్రిపాఠి మాట వాగ్దానం కాదు, నీకిచ్చే వరం. నన్ను నమ్ము. ఏమిటి ఆఫీసర్? సారీ సార్, వీడి మీద కంప్లైంట్ ఉంది, అరెస్ట్ చేయడానికి వచ్చాను. కంప్లైంట్? ఏం కంప్లైంట్? ఎవరు కంప్లైంట్? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఐఎమ్ సారీ సార్. Under section 304 IPC, for attempting culpable homicide, your driver has to be taken into custody. పబ్లిక్ రోడ్లో కారులో వెళ్తున్న నన్ను మరో కారుతో ఢీకొట్టి చంపాలని ప్రయత్నించాడు. మీరు కూడా కింద దిగండి సార్, కారు సీజ్ చేయాలి. రారా, స్టాప్ హిమ్. Look here, officer. As a servant of the nation, you have to uphold the law and obey orders from the court of justice. మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఆయనకి. ఆయన సంగతి మీరు చూసుకోండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. వివిఐపి పర్సనల్ డ్రైవర్ని రక్షించడానికి కాదు గవర్నమెంట్ మీకు జీతం ఇస్తున్నది. ఎర్రటి ఎండ, పబ్లిక్ రోడ్డు, చేతిలో మైకు తమరికి చాలా ఇష్టమని నేను విన్నాను. తల పొగరు తగ్గడానికి ఇక్కడ కాసేపు పడుకుంటే మంచిది. పళ్ళు కొరికి మొహం కందగడ్డ చేసుకోవద్దు త్రిపాఠిజీ. పేరుకు మాత్రమే మీరు భువనేశ్వర్లు, ప్రవర్తనలో కాదని నిరూపించడానికి నాకు వాడు చాలు. వాడితోనే స్టార్ట్ చేస్తాను. కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్ భువనేశ్వర్, ఐ విల్ బీ ద ఓన్లీ పర్సన్ టు డిసైడ్ యువర్ డిసాస్టర్. యూ హ్యావ్ నో చాయిస్. సారీ, బెయిల్ ఆర్డర్తో లాయర్ వస్తే నేనేం చేయగలను? ఏం పర్వాలేదు, త్రిపాఠి రంగంలోకి దిగుతాడని నేను ఊహించాను. రా, లోపలికి వెళ్దాం. మోహన్ ప్రసాద్ చావలేదని నీకు నమ్మకం ఉందా? ఎస్. కారణం, మోహన్ ప్రసాద్ కంపెనీ డబ్బులో చిల్లి గవ్వ తాకలేదు. అతన్ని తీసుకుపోయిన వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా ఆ డబ్బు. నువ్వు ఆలోచించి చూడు, మోహన్ ప్రసాద్తో ఎవ్వరికీ వ్యక్తిగత విరోధం లేదు. ఆ చైర్మన్ పదవిని దక్కించుకుంటే కొన్ని కోట్లు కొట్టేయచ్చన్నదే వాళ్ళ ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, విక్రమ్ జడేజా చంపబడింది డబ్బు తీసుకుని వెళ్తున్నప్పుడు. త్రిపాఠికి వ్యతిరేకంగా ఆ డబ్బు ఉపయోగించాలని జడేజా ఉద్దేశం. జడేజా బతికున్నట్టయితే అది నెరవేరుండేది. నువ్వు చెప్పిన సంగతి నేను కనుక్కున్నాను. మీర్జాను పట్టుకున్న రాత్రి నాతో పాటు ఉన్న ఇన్స్పెక్టర్ ఉద్యోగం మానేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. నేనది ఊహించాను. జడేజాని చంపి తీసుకెళ్లిన డబ్బు నిన్ను చంపడానికి వచ్చిన కారులో ఉన్న వాళ్ళకి అప్పగించింది ఆ ఇన్స్పెక్టర్ గాడే. మోహన్ ప్రసాద్ కేసులో ఇప్పుడు మనం అనుమానించాల్సిన వాళ్ళు ముఖ్యంగా ముగ్గురు మనుషులున్నారు. మిర్జా కాసిం, దేవరాజు, మూడో వ్యక్తి అన్ అబ్స్కాండింగ్ పోలీస్ ఆఫీసర్. గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఒక సాధారణ ఎన్జిఓ సొంత ఇల్లు కట్టుకోవడం కూడా కష్టం. అదే ఎంపీ అయితే కోట్లు సంపాదిస్తాడు. ఇదిగో ఈ జాబితా చూడు. వీళ్ళందరూ నాకు అండగా ఉండాలంటే కనీసం 300 కోట్లు కావాలి. ఎప్పుడు ఇస్తా?
కంపెనీ మీటింగ్ వచ్చే శుక్రవారమే, అది అయిపోగానే. ఇదిగో, ఈ శుక్రవారాలు శనివారాలు నాకు అనవసరం. నేను అనుకున్నది జరగాలి. విరోధులు పార్టీ అధ్యక్ష స్థానం దక్కించుకునేలోగా నేను అవిశ్వాస తీర్మానం తేవాలి. అందులో నెగ్గాలంటే ఎంపీలకు ముడుపులు చెల్లించాలి. చిరంజీవ కారు తీసుకురావడానికి వీలు పడలేదు. మిమ్మల్ని కోర్టుకు లాగాలని వాడు ఒంటికాల మీద నుంచున్నాడు. వెరీ గుడ్. వాడి ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. చాలా గుండె ధైర్యం ఉంది వాడికి. రెడ్డి నిజం చెప్తే ఆ శరత్చంద్ర మీ మీద గురి పెడతాడని ఎండిఎస్ క్లబ్ లో చర్చ. అది మీకు తెలుసలేదో? తెలుసురా. వాడేం చేసినా నా పరువు ప్రతిష్టలకు భంగం రాదు. వాడిని వదలకూడదు. వాడి అడ్డు తొలగించడానికి నువ్వు గుండాలను ఏర్పాటు చేయి. అది మనం ఏదైనా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అనవసరంగా ఆవేశపడి చిక్కులో ఎరుకోవడం మంచిది కాదు. ఇప్పుడు మన లక్ష్యం శరత్చంద్ర కాదు, డబ్బు. భాటియాన్ చైర్మన్ చేయాలంటే మోహన్ ప్రసాద్ చనిపోయాడని నమ్మించాలి. సస్పెండ్ అయి ఊరెళ్ళాడు అనుకున్న దేవరాజు ఇక్కడే ఉన్నాడు. అయితే నువ్వు వాడిని అరెస్ట్ చేయలేదా? ఒక పెట్టి కేసు కూడా లేకుండా నేను వాడిని ఏం చేయగలను? అంతేకాదు, క్వార్టర్స్కి తాళం వేసి 5 స్టార్ హోటల్లో ఉంటున్నాడు వాడు. ఓ, ఆ హోటల్ పేరేంటి? ఒమేగా ఇంటర్నేషనల్. గుడ్ మార్నింగ్. కుడ్ ఐ గెట్ ఎ రూమ్ దే? ఐఎమ్ శరత్, అడ్వకేట్ శరత్ చంద్ర. Today itself. Okay. రెండే 2 ప్రశ్నలు అడుగుతాను దేవరాజు. మొదటిది, మిర్జా కాసిం ఎక్కడున్నాడు? రెండోది, మోహన్ ప్రసాద్ని ఎక్కడ దాచిపెట్టారు? చెప్పు. చెప్పనురా, చెప్పనురా. నువ్వు నన్ను చంపినా సరే నేను అది చెప్పను. చెప్పు చెప్పు చెప్పరా. శరత్, నీ ఊహ కరెక్ట్ కాదు. నా ఊహ కరెక్టో కాదో త్వరలో నీకే తెలుస్తుంది. మోహన్ ప్రసాద్ని కిడ్నాప్ చేయడంలో దేవరాజ్ కేవలం ఒక ఆటబొమ్మ మాత్రమే.
అతని వెనక కథ నడిపే సూత్రధారులు మరికొంతమంది ఉన్నారు. ఏమిటి నువ్వనేది? త్రిపాఠికి మిత్రుడో శత్రువో వేరే ఒక మనిషి ఉన్నాడు. మోహన్ ప్రసాద్ని దాచింది అతనే. జామీనిచ్చి మోహన్ ప్రసాద్ గారిని బయటికి తీసుకొచ్చిన రామరాజు గారిని అతను చంపాడు. ప్రసాద్ గారిని తీసుకెళ్లాడు. అతనికి నమ్మిన బంటుగా ఉన్న దేవరాజుని సస్పెండ్ అయిన తర్వాత కూడా రక్షిస్తున్నాడు. అతనెవరో దేవరాజ్ చెప్తాడు. చెప్పిస్తాను. నీ ఆలోచన నాకేం నచ్చలేదు. పోన్లే, ఒక కేసు గెలవాలంటే వకీలు బ్రెయిన్ ఉపయోగిస్తాడు. మీ పోలీస్ వాళ్ళకి బ్రెయిన్ ఉండదు కదా. ఏమన్నా సర్లే రారా, ఊరికే రెచ్చిపోకు. రెడీగా ఉండు. వాళ్ళకి నేనేం చెప్పలేదు. ఏమిటి? అది నాకు తెలియదు. ఈ ఏరియా డియర్ ఫ్రెండ్స్, మీ అందరి తరఫున కొత్త చైర్మన్ భాటియా గారిని నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇప్పుడు మన చైర్మన్ గారు 4 ముక్కలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మీరు తయారు చేసిన బైలా ప్రకారం హిమాలయన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఒక చైర్మన్ ఉన్నాడు, మిస్టర్ మోహన్ ప్రసాద్. ఆయన పదవిలో ఉండగానే మీరు ఇంకో మనిషిని ఎలా ఎన్నుకున్నారు? ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయారని ఎవరు చెప్పారు? మీరు చంపారా? ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్మెన్, మోహన్ ప్రసాద్ గారు చనిపోయారన్న విషయం అధికారపూర్వకంగా రుజువయ్యేంత వరకు కంపెనీకి కొత్త చైర్మన్ ఎన్నుకోవడం చట్టవిరుద్ధం. అబద్ధాలు చెప్తున్నాడు. నేను చైర్మన్ కావడం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదురా తొత్తు నా కొడక. నేను సాక్ష్యాధారాలతో వచ్చాను. చూడు, కళ్ళు తెరిచి చూడు. కిరాయి హంతకుడి చేత విక్రమ్ జడేజాని చంపించినందుకు, మోహన్ ప్రసాద్ ని జైల్లో విషమిచ్చి చంపాలని కుట్రాలోచన పన్నినందుకు ఐపీసీ 120A క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ ప్రకారం ఇతని అరెస్ట్ చేయడానికి తెచ్చిన వారెంట్ ఇది. మిస్టర్ డీసీపీ, యు కెన్ టేక్ హిమ్ నౌ. వెళ్ళండి భాటియా గారు. జైల్లో మీకు రాచమర్యాదలన్నీ జరుగుతాయి. మీకే లోటు ఉండదు. వెళ్ళండి వెళ్ళండి. కమాన్, టేక్ హిమ్.
ప్రాథమిక దశలో ఉన్నందువల్ల జస్టిస్ రావయ్య ముద్దాయిని రిమాండ్కి పంపించారు. మ్మ్. ముద్దాయికి గుండె జబ్బు ఉందని చెబితే ట్రీట్మెంట్కి హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో ఉన్నాడు భాటియా. మ్మ్. కోర్టు ఇచ్చిన ఉత్తర్వు గనక మంత్రి గారేం చేయలేకపోయారు. నాకు తెలుసు. జైలు సూపరింటెండెంట్ దేవరాజే వాళ్ళ తురుపు ముక్క. వాడు శరత్ చంద్ర కస్టడీలో ఉన్నాడు. మ్మ్. దేవరాజు సాక్ష్యం చెబితే భాటియాని మనం రక్షించలేం. కోర్టుకి భాటియా వెళ్ళకూడదు. దేవరాజు నాకు కావాలి. వచ్చావా శరత్? నీతో నువ్వా? ఎక్కడి నుంచి వస్తున్నావు? భాటియాకి ఏం మాయరోగం? ఎందుకు అడుగుతున్నావు? భాటియా వెళ్ళవలసింది జైలుకి, హాస్పిటల్ కాదు. అతనికి హెల్త్ బాగలేదని ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్ని దొంగ సర్టిఫికెట్లు. చూడు, వీడికి ఒక గ్లాస్ ఐస్ వాటర్ ఇవ్వు, బుర్ర వేడెక్కినట్టుంది. వేడెక్కకుండా ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి చేసిన నేరము, దానికి కావలసిన ఆధారాలు సమర్పించిన నేరస్తుల్ని హాస్పిటల్కి పంపిస్తున్న జడ్జీల వల్లే వకీళ్ళకి బుర్ర వేడెక్కుతుంది. శరత్, వకీలు, జడ్జి, ఎఫిడవిట్లు, సాక్ష్యాధారాలు అన్ని కోర్టులో. ఇది ఇల్లు. ఇక్కడ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అలా తప్పించుకోవాలని చూడకండి. ఇవిగో ఆధారాలు, మీరే చూడండి. మిర్జా కాసిం తప్పించుకున్న దానికి, దేవరాజ్ ఫోన్ చేసిన దానికి, ఇంకా మీకు వివరాలు కావాలంటే Stop it and get out. చూడు, నువ్వు అడ్వకేట్ శరత్ చంద్రగా నాతో మాట్లాడదలుచుకుంటే నువ్వు ఈ ఇంట్లో ఉండద్దు. శరత్, నువ్వు వాడిని ఆపకు. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాడు టేకప్ చేసిన ఈ కేసు నుంచి వాడిని తప్పించాలని నేను విశ్వ ప్రయత్నాలు చేశాను. వీలు కాలేదు. నాకు తెలుసు వాడి సంగతి. రాత్రింబగళ్ళ కష్టపడి ఎన్నో సాక్ష్యాలు సేకరిస్తున్నాడు. అవన్నీ చట్టం దృష్టిలో కరెక్ట్ కావచ్చు. అవి కోర్టుకే పరిమితం. నన్ను ఎలాగైనా ఒప్పించి ఈ కేసులో గెలవాలని వాడు ప్రయత్నిస్తుంటే నేను వాడిని ఇంట్లోంచి పంపడంలో తప్పు లేదు. నువ్వు బాధపడకు. నేనేం చేసినా వాడి మంచికే. తర్వాత నువ్వే తెలుసుకుంటావులే. ఎస్, తీసుకురండి.
ఆ తగతి నేను చూసుకుంటా. వస్తాను సార్. వస్తానండి. దేవుడి దయ వల్ల గండం గడిచి నువ్వు బతికినందుకు నా అభినందనలు. చూడు శరత్, జరిగిందేదో జరిగిపోయింది. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఇకపైన నా దారికి అడ్డు రావదని చెప్పడానికి వచ్చాను. ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. సారీ. దెబ్బతిన్న పులి ఎప్పుడు వేటగాడి మీద దూకడానికి ప్రయత్నిస్తుంది. త్వరలోనే నేను మిమ్మల్ని చూడ్డానికి వస్తాను. బొకేతో కాదు, చావు బాచాలతో. నన్ను అపార్థం చేసుకున్నావు శరత్. మోహన్ ప్రసాద్కి నాకు ఎలాంటి విరోధం లేదు. నీకు నమ్మకం లేకపోతే నేను ఆయనతో మాట్లాడతాను. చెప్పు, నువ్వు ఆయన్ని ఎక్కడ దాచిపెట్టావు? ఐ రియలీ పిటీ యూ. ఈనాటి మన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ అపర చాణక్యుడని పేరు సంపాదించుకున్న మీరు ఇంత తెలివి తక్కువగా మాట్లాడతారనుకోలేదు. శరత్, ఎస్, కోర్ట్ కాంపౌండ్లో మీ వాళ్ళు దెబ్బలు తిని పారిపోయిన దేవరాజుని పరాయి వాళ్ళెవరో చంపారు. ఎందుకు ఆలోచించారా? దేవరాజ్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే ఎక్కువగా నష్టపోయేది మీకంటే అవతల వాళ్లే. మోహన్ ప్రసాద్ని దాచింది వాళ్లే, నేను కాదు. వాళ్ళకి 2 ఉద్దేశాలున్నాయి. మీ రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయడానికి మోహన్ ప్రసాద్ బతికుండాలి. భాటియా కేసులో మిమ్మల్ని ఇరికిచ్చినట్లయితే వాళ్ళు ఈ దేశాన్ని ఏలడానికి ఎలాంటి అడ్డు ఉండదు. ఆ 2 విషయాల్లోనూ వాళ్ళు గెలిచారు. ఓడింది మీరే ఓడారు. కీర్తన, అనుకోని గెస్ట్ వచ్చారు. తలుపుతి. రండి, సందేహించకుండా లోపలికి రండి. ఒక వకీలింటికి జడ్జి గారి పెళ్ళాం రావడం ఏంటానా? ఓ, కూతురి పెళ్లి శుభలేఖలు ఇవ్వడానికి జడ్జి గారి పెళ్ళాం మా ఇంటికి వచ్చారా? నేను గుర్తున్నందుకు థ్యాంక్స్. ఓ కాఫీ తాగి వెళ్ళండి. కీర్తన, అదే వంటగది. 2 కాఫీలు పట్టరా? బాబు, వద్దు, నువ్వు నాకే సంజాయిషి ఇవ్వక్కర్లేదు. కొడుకు ఎలాంటి వాడైనా సరే వాడిని కన్న తల్లిదండ్రులకి ఆప్యాయత అనేది ఉంటుంది. నేను హాస్పిటల్లో ఉన్నానని తెలిసినప్పటికీ తన మాట కాదని ఇంట్లోంచి బయటకు వచ్చానని కోపంతో నాన్న రాలేదు కదూ? మమతానురాగాల కంటే కోర్టు చట్టాలకే ఎక్కువ విలువిచ్చే జడ్జి రామయ్య గారు నన్ను చూడ్డానికి రాలేదని నేను ఏమాత్రం బాధపడలేదు. పేగుతీపుతో నువ్వొస్తావనుకున్నాను. కన్నవాళ్ళు బతికే ఉన్నారు. హాస్పిటల్లో అనాథగా పడున్నాను. నేను ఇంటికి వెళ్తాను. సరే. కీర్తన, థ్యాంక్ యూ. నీ సాయం మర్చిపోను. ఎలా ఉంది త్రిపాఠి రాజకీయ చదరంగం? వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. అతను తన శత్రువుల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. వాట్ ఈస్ నెక్స్ట్? సింపుల్.
శత్రువుని దెబ్బ కొట్టడానికి త్రిపాఠి ఎత్తులు వేస్తున్నాడు. త్రిపాఠిని దెబ్బ కొట్టడానికి మనెత్తులు వేస్తాం. మనం వెయిట్ చేయడం వేస్ట్ కాలేదు. రాజీనామా చేసిన ఇన్స్పెక్టర్ వస్తున్నాడు చూడు. ఎక్కువ సారీ, రేపు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. అంతవరకు నేను వదిలిపెట్టా. కొన్ని భేదాభిప్రాయాల వల్ల 19 మంది ఎంపీలు వెళ్ళిపోయారని వర్రీ అవ్వకండి. నోట్లు చూపిస్తే బూట్లు నాకుతారు. వాళ్ళ గురించి నాకు తెలుసు. ఇంకో వారమే టైం ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గటానికి మనకి ఒక్క ఓటు మెజారిటీ ఉన్నా చాలు. కానీ త్రిపాఠి గారు, దాస్, ఇక మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇవాళ నుంచి మీరు రంగంలో దిగాలి. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న ఎంపీలలో వీలైనంత మందిని మన పక్కకి చీల్చాలి. అర్థమైందా? విజయీ భవ. నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు తెలుసు. భాటియా నమ్ముకొని ఏం ప్రయోజనం లేదు. వేస్ట్ కేసు. మరో వ్యక్తి నాకు సాయం చేస్తానని మాటిచ్చాడు. అతను ఎవరైంది ఇప్పుడు నీకు అనవసరం. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇక నువ్వు వెళ్ళి పనులు చూసుకో. చిరంజీవ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కంగారు పడకు. నీకు భారతం తెలుసుగా, అందులో శకుని దుర్యోధనలో నువ్వు నేను. వెళ్ళరా, బయలుదేరబోయ్. నువ్వెక్కడికోయ్? నువ్వుండు. నీతో కొన్ని కోర్టు విషయాలు సంప్రదించాలి. నేను గదిలో ఉంచిన తీసుకురా. రాయుడు, వకీల్ గారికి తాగడానికి మందు పట్టరా. కూర్చో కూర్చో చంద్రకాంత్. 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో 2 పాఠాలు నేను నేర్చుకున్నాను. ఒకటి, ఎవడైనా వెన్నుపోటు పొడిస్తే అది దగ్గరున్న వాడి పనేనని తెలుసుకోవాలి. నా విషయంలో అది కరెక్టే కదా. రెండో పాఠం, మన అంచనాలు తారుమారైనప్పుడు 2 మార్గాలు ఒకటి ఎంచుకోవాలి. ఒకటి లొంగడం, లేదంటే లేపేయడం. కూర్చో. సామధాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి కార్యం సాధించాలి. వాటిలో ఏది ప్రయోగించాలో మినిస్టర్ కృష్ణదాస్ మనసు తెలిసిన నువ్వే ఇప్పుడు నిర్ణయించుకోవాలి. కమాన్, మేక్ యువర్ చాయిస్. నువ్వు చాలా తెలివైన వాడివి. దాస్ నిన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చేశాడు. కానీ నేను ప్రధానమంత్రినైతే నిన్ను నా అంతరంగిక కార్యదర్శిని చేస్తాను. నువ్విచ్చే సలహాలు ఇప్పుడే మొదలెడతాం. చెప్పు. నాకిద్దరు శత్రువులు ఉన్నారు, శరత్ చంద్ర, కృష్ణదాసు. వాళ్ళకి ఏం శిక్ష విధించాలి? ఇది మంత్రికి, ఇది లాయర్కి.
యోరానా, ఒక కేంద్ర మంత్రి కూతురు పెళ్లికి కొన్ని కోట్లు ఖర్చయిందని, బంగారు పళ్లాల్లో భోజనాలు పెట్టారని 1999 సెప్టెంబర్ 17వ తారీఖున ప్రచురించిన పత్రికలివి. తుక్లక్ రోడ్లో ఆ కిందటి రోజు రాత్రి హత్య చేయబడ్డ విక్రమ్ జడేజా కొన్ని కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి డ్రా చేసి తెచ్చింది అదే రోడ్లో ఉన్న ఆ కేంద్ర మంత్రి గారికి ఇవ్వడానికే అని అందరికీ అనుమానం వస్తుంది. కానీ దేవేంద్ర భాటియా ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. జడేజాని హత్య చేసి కోట్లాది రూపాయల్ని దోచుకుపోవాలనే మిర్జా కాసిం ప్రయత్నించాడు. దానికోసం భువనేశ్వర్ త్రిపాఠి కారుని డ్రైవర్ని వాడుకున్నట్టుగా సాక్ష్యాలున్నాయి. డీసీపీ అలెగ్జాండర్ అతని లక్ష్యం నెరవేరకుండా అడ్డుపడ్డా ఆ డబ్బు అయిన వాళ్ళకి చేర్చడానికి స్పాట్లో వాళ్ళకొక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. యోరానా, ఆ ఇన్స్పెక్టర్ని హాజరుపరచడానికి కోర్టు వారు అనుమతించాలని కోరుకుంటున్నాను. Permission granted. హత్య చేసి తప్పించుకోవాలని ప్రయత్నించిన మిర్జా కాసిం దగ్గర దొరికిన డబ్బున్న పెట్టిని అక్కడే ఉన్న మరో కారులో వాళ్ళకి మీరే అందచేశారని మీరిచ్చిన స్టేట్మెంట్ పోలీస్ రిపోర్ట్లో ఉంది. అది కరెక్టా? కరెక్టే. ప్లీజ్ నోట్ యువర్ ఆనర్, ఆ పని చేసినందుకు మీకు ఎన్ని లక్షలు ఇచ్చారు? ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇన్స్పెక్టర్తో సహా ఈ కేసుతో సంబంధం ఉందనుకున్న వాళ్ళందరూ అతి కొద్ది కాలంలోనే కోటీశ్వరులు అవడం ఈ కోర్టుకి ఆశ్చర్యంగా ఉంది. దేశ విద్రోహ శక్తులతో వాళ్ళకి సంబంధాలున్నాయని సాక్ష్యాధారాలను బట్టి స్పష్టమవుతోంది. దీనికి మిస్టర్ భువనేశ్వర్ త్రిపాఠి సూత్రధారన్న విషయం కోర్టుకు అర్థమైంది. అందువల్ల ఆయన స్థిరచరాస్తులన్నీ సెర్చ్ చేయడానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అధికారం ఇవ్వబడింది. అంతేకాదు, వచ్చే వాయిదా రోజున ఆయన స్వయంగా కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఈ కోర్టు ఆజ్ఞాపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఓ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. యువర్ ఆనర్, విక్రమ్ జడేజా బ్యాంక్ నుంచి డ్రా చేసిన సీరియల్ నంబర్ ఉన్న నోట్ల కట్టలు మోహన్ ప్రసాద్ ఇంట్లో దొరికినట్టే అడ్వకేట్ శరత్ చంద్ర ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు దొరికాయి. హియర్ ఇస్ ద ఎవిడెన్స్ రిపోర్ట్. ఏమిటి నువ్వు చేస్తున్న పని? వీడే ఈ అక్రమాలన్నిటికీ మూల కారుకుడు. మోహన్ ప్రసాద్ ఇంట్లో డబ్బు పెట్టినట్టుగానే నిన్న రాత్రి నా బెడ్రూమ్ లో డబ్బు తీసుకొచ్చి పెట్టింది నా కొడుకు. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఇది కోర్టుని మర్చిపోయావా? ఎస్ మిస్టర్ డిప్యూటీ కమిషనర్, ఇది కోర్టు. రౌడీజం చూపించడానికి ఇది రౌడీ దర్బారేం కాదు. నోరు మూయరా శరత్. సే యువర్ ఆనర్, మీ కళ్ళ ముందు జరిగిన దానికి న్యాయ విచారణ ఎంక్వైరీ కమిటీలో ఏ ఒక్కర్లేదు. ఇప్పుడే తీర్పు ఇవ్వండి. అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ ఫంక్షనింగ్ ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్. ఐపీసీ 186 సెక్షన్ ప్రకారం బాధ్యత గల ఓ పబ్లిక్ సర్వెంట్ మీద దౌర్జన్యం చేసినందుకు, పవిత్రమైన న్యాయస్థానాన్ని అగౌరవపరిచినందుకు గౌరవనీయులైన కోర్టు వారు అడ్వకేట్ శరత్ చంద్రని అరెస్ట్ చేయమని ఆజ్ఞాపించాలి యువర్ ఆనర్. మిస్టర్ డీసీపీ, అరెస్ట్ హిమ్. వెనక్కి చూడద్దు. మూవ్, కమ్ ఆన్ మూవ్. హలో,
ఎందుకిప్పుడు? ఓకే, వస్తానంది. నువ్వు వెళ్ళొచ్చేలోగా వీడి చేత నిజం చెప్పిస్తాను. చెప్పరా? ఓటింగ్ జరిగేంత వరకు ఎంపీలందరినీ ఓబ్రాయ్ హోటల్లో దాచుంచాను. ఒక్కొక్కరికి 10 కోట్లైనా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి అంతా డబ్బిస్తాడా? డబ్బిచ్చేది ప్రధానమంత్రి కాదు, భువనేశ్వర్ త్రిపాఠి నాయన. ఆశ్చర్యపడకయ్యా, డబ్బు కోసం త్రిపాఠి బోలెడు మార్గాలు వెతుకుతున్నాడు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఎంపీలు కొనాలిగా. ఆ డబ్బు తీసుకుని ఎంపీలందరూ ఓట్లు వేస్తారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పరచడానికి వాళ్ళు ఎన్నుకునే నాయకుడు త్రిపాఠి కాదు. మనం అనుకున్నట్టుగా జరిగితే భారతదేశపు భావి ప్రధానమంత్రి కృష్ణదాస్ అనే ఈ తెలుగు బిడ్డే అవుతాడు. నువ్వే చూస్తావుగా. హలో, త్రిపాఠి గారా? నేను చంద్రకాంత్ని. ఊరికి ఆవేశపడకు. తుపాకీలో ఇంకో తోట ఉంది. చందమామ పుస్తకంలో ద్రోహుల్ని క్షమించకూడదనే నీతి కథలుంటాయి. నువ్వు కూడా చదివే ఉంటావు. నీ వకీల్ చేసింది అదే. నా మెప్పు కోసం నీకు ద్రోహం చేశాడు. నీ రహస్యాలు నాకు చెప్పినవాడు రేపు నాకు ద్రోహం చేస్తాడు. అలా జరగకూడదని వాడిని చంపేశాను. ఐఎమ్ రియలీ సారీ. నువ్వేం బాధపడకు దాస్. మన ఇద్దరి మధ్య సరైన అవగాహన లేదు, అదే లోపం. ఇలా కూర్చో, అరమరిక లేకుండా మాట్లాడుకుందాం. మాట్లాడడానికే ఉంది. సాధారణ కార్యకర్తగా ఉన్న నాకు ఈ మంత్రి పదవి ఇచ్చి ఆదరించిన నా రాజకీయ గురువును వదిలేసి నీతో చేతులు కలిపాను. నువ్వు నాయకుడివి కాదు, నైవంచకుడు అని తెలిసిన నువ్వు దేవుడు అని ప్రచారం చేస్తూ ఇంతకాలం నువ్వు చేసిన తప్పులన్నీ చూసి చూడనట్లు ఊరుకున్నాను. నోరు మీరా లుచ్చా. నాకు కోట్లు కావాలంటే భాటియా చైర్మన్ కావాలి. అలా జరగకుండా నువ్వు నాటకం ఆడావు. రామరాజుని చంపి నువ్వు మోహన్ ప్రసాద్ని దాచావు. ఇవన్నీ నిజం కాదా? నీకండగా ఉన్న దేవరాజు కోర్టులో నిజం చెప్తాడేమోనని చంపించింది నువ్వు కదా? ఇవన్నీ నాకెలా తెలుసనా? వాడు చెప్పాడు. చేసిన తప్పులన్నీ ఒప్పుకొని నువ్వు నా అడుగుజాడలో నడవాలనుకుంటే మనస్ఫూర్తిగా నిన్ను క్షమిస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నా మాటే చట్టం, అదే నీకు వేదం. ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను. అర్థమైందా? చూడు కృష్ణదాస్, మనకిది చాలా మంచి అవకాశం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఎన్ని వేల కోట్లైనా ఇవ్వడానికి విదేశీయ మాఫియా ముఠాలు రెడీగా ఉన్నాయి. అది మంచా చెడా అని నువ్వు ఆలోచించ కృష్ణదాస్. నేను చెప్పినట్టు విను. వాళ్లతో చేతులు కలిపితే వాళ్ళు మనకు సహాయం చేస్తారు. కావలసినంత డబ్బుతో ఒక మనిషి వస్తున్నాడు. అతను రావడానికి ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఎవరతను? మీర్జా కాసిం. ఓ గాడ్, ఇట్స్ టూ లేట్. తెల్లారి ముహూర్తం పెట్టుకుని మీరు ఇక్కడ ఉంటేలా? కమాన్, మీరిద్దరు ఇక బయలుదేరండి. మీరేం యాక్షన్ తీసుకుంటారు? అది పోలీసు వాళ్ళ ప్రాబ్లం. నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నో సార్, మీరు ఇలా రిలాక్స్డ్ గా ఉండకూడదు. ఒక లాయర్ని చంపేశారు. ఈ దేశానికి అండగా ఉండవలసిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని పడగొట్టాలని రాజకీయ కుట్ర పన్నుతున్నారు. అది నిరూపించడానికి సాక్ష్యాలు ఇవి. అయినా మీరు నిమ్మకి నీరెత్తినట్టున్నారేమిటి? మంచి పాయింటే అడిగావు. ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఈ ఆవేశము, కోపము ఏ పత్రికల వాళ్ళకన్నా ఉంటుంది. మామూలే అది. పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం అది పనికిరాదు. ఏ పని చేయాలన్నా పై వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అరెస్ట్ చేయాలన్నా, వదిలిపెట్టాలన్నా పై అధికారులు ఆర్డర్స్ కావాలి. అందుకే
ఇక మీరేం చెప్పక్కలేదు సార్. మీ ఉద్దేశం మాకు అర్థమైంది. ఈ నగ్న సత్యాలు బయట పెడితే మీ ఉద్యోగం ఊడిపోతుందని భయపడుతున్నారు. మాకు అలాంటి భయాలేం లేవు. ఏం చేయాలో మాకు తెలుసు సార్. నోరు మీరా కుర్రకుంక. జేబులు కొట్టేవాళ్ళు, కన్నాలేసేవాళ్ళు కాదు నేరస్తులు. ఒకడు మాజీ కేంద్ర మంత్రి, ఇంకొకడు హోమ్ మినిస్టర్. వాళ్లకున్న పవరు పలుకుబడి గురించి నీకేం తెలుసురా? నేను ఈ సాక్ష్యాలు చూపించి 50 మంది పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళా కూడా మేము శవాలవుతాం. మా బాడీలు కూడా ఎవరికి దొరకనివ్వరు. అండర్స్టాండ్? ఈ సాక్ష్యాలు చాలు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది డబ్బు కోసం వాళ్ళు తీవ్రవాదులకు ఏ విధమైన సహాయ సహకారాలు చేస్తున్నారా అన్నది. దానికి మీర్జా కాసిం రావాలి. అంతవరకు ఈ టేబుల్ నా దగ్గరే ఉంటాయి. ఇక మీరు ధైర్యంగా ఇంటికి పోండి. నాకు ఆయన మీద డౌట్గా ఉంది. ఇందులో ఏదో తిరకాసుంది. ఏం పర్వాలేదు. ఒక జర్నలిస్ట్ పవర్ ఏమిటో నేను ఆ డీసీపీకి చూపిస్తాను. దిస్ ఇస్ సెన్సేషనల్ న్యూస్. బట్ ఈ రిపోర్ట్ తాలూకు సాక్ష్యాలేవి? ఆడియో క్యాసెట్స్, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మీరు ధైర్యంగా ప్రింట్ చేయొచ్చు. ఆడియో క్యాసెట్, ఫోటోగ్రాఫ్సా? అవెక్కడున్నాయి? డీసీపీ అలెగ్జాండర్ దగ్గరున్నాయి. ఆయన ఇప్పుడు మీర్జా కాసిం కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళుంటారు. అది ఒక మంచి పాయింటే. నువ్వు పని చేయి, వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళు. మిర్జా కాసిం అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి డైరెక్ట్ రిపోర్ట్ చేయొచ్చు కదా. నో సార్, ఐఎమ్ సారీ. ఇంపార్టెంట్ న్యూస్ అందజేయాలని నేను మా వాళ్ళెవరికీ తెలియకుండా వచ్చాను. మీరు మర్చిపోయారా? రేపు నా మ్యారేజ్ సార్. ఓ, నేను మర్చిపోయినా సంగతి. ఎనీవే, పత్రిక అంటే నీకు ఇంట్రెస్ట్ అభినందిస్తున్నాను. రూపా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇంటికి వెళ్ళు. ముహూర్తం సమయానికి నేను కరెక్ట్గా అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ సార్. వెంటనే మినిస్టర్ కృష్ణదాస్ కనెక్ట్ చేయండి. చాలా అర్జెంటు.
పూరా పైసా ఇస్మే హై. ఇందులో ఎంపీలకి ఎంతెంత ఇవ్వాలి ఏమిటి అనేది మీ బాధ్యత. మగర్ पैसा लेने से पहले आपको एक बात याद रखनी होगी. నువ్వేం చెప్పక్కర్లేదు మిర్జా కాసిం. ప్రాంతీయ పార్టీల తాలూకు కొంతమంది, అధికార పార్టీ వాళ్ళు కొందరు, స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది హోటల్లో నా గెస్టులుగా ఉన్నారు. నేనిచ్చే ఈ నోట్ల కోసం కుక్కల్లా ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత భువనేశ్వర్ త్రిపాఠి కొత్త భారత ప్రధానమంత్రి పదవి అలంకరిస్తాడు. కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మీ మాఫియా కార్యకలాపాలకి ఎలాంటి ఆటంకం ఉండకుండా చూస్తాం. మీరు ఇదివరకట్లాగా రహస్య మార్గాల్లో ఆయుధాలు తెచ్చి అవస్థలు పడక్కర్లేదు. నీకు ఈ డబ్బిచ్చిన వాళ్ళతో చెప్పు, వాళ్ళు చేసిన సహాయం మేమెప్పుడూ మర్చిపోమని, దీనికి ప్రత్యుపకారం చేస్తామని. యా హ్యాపీ? న్యాయమూర్తి ముందు 2 పళ్ళాలున్న త్రాసుని నేను చూశాను. ఒక దాంట్లో మానవత్వం, ఇంకో దాంట్లో చట్టం. కానీ మీరింతవరకు మానవత్వాన్ని చూడలేదు. స్వార్థ రాజకీయ నాయకులు తయారు చేసిన చట్టాల్ని చూశారు. న్యాయమూర్తి ఉన్న చోటే నాకు న్యాయస్థానం. మోహన్ ప్రసాద్ కేసులో నిందితుల్ని, నా చెల్లెల్ని చంపిన హంతకుల్ని పట్టుకోవడానికి నేను ఈ న్యాయమూర్తి అనుమతి కోరుతున్నాను. సాక్ష్యాధారాలు వీళ్ల దగ్గరున్నాయి. ఇవాళ రాత్రి ఈ దేశాన్ని శత్రువులు ఆక్రమించుకుంటారు. మోహన్ ప్రసాద్ని చంపేస్తారు. ఇవే దానికి సాక్ష్యాలు. Come on. కృష్ణదాస్ ఎక్కడ? చెప్పరా? ఎవరు మీరు? నేను అడ్వకేట్ శరత్చంద్రని, మీ లాయర్ని. వెళ్దానండి మెల్లిగా.
తీసుకురండి. శరత్, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడాలి. నన్ను ఈ దేశాన్ని కాపాడావు. నువ్వు నిజంగా దేవుడు అయ్యా. అంత మాట అనకండి సార్.